దౌమ్యుడు పాండవులకు చెప్తున్నాడు. బట్ మనం అందరూ జనాలకి మనం చెప్పాల్సింది ఏంటంటే, ఎంత కష్టమైనా నవ్వుతూ కష్టాన్ని దాటాలి తప్ప, ఆ కష్టాన్ని ఆలోచించుకొని పరిపరి విధాలుగా చింతిస్తే మీరు డిప్రెషన్‌కే లోనవుతారు. ఈ మోరల్ కౌన్సిలింగే దౌమ్యుడు యుధిష్ఠిరుడికి ఇస్తున్నాడు ఇప్పుడు. ఏమని ఇస్తున్నాడు? నీకు ఇంద్రుడు తెలుసు కదా! ఎంత పెద్దవాడు ఇంద్రుడు. దేవేంద్రుడు, దేవతలందరికీ రాజు. అలాంటి ఒక ఇంద్రుడు ఒకానొక సమయంలో వృత్తాసురుడు అనే ఒక అసురుడిని చంపటం వల్ల బ్రహ్మహత్యా పాతకం అతని చేతికి చుట్టుకొని అతను వెంట అతని పాపం ఒక వృద్ధ స్త్రీ రూపంలో చీము నెత్తురు లెప్రసీతో కారుకుంటూ అతను వెంట పడితే ఆ పాపం ఎక్కడికి వెళ్తే అటు వచ్చేస్తుంటే ఆ కంపు భరించలేక ఆయన ఆ పాపాన్ని కడుక్కోవటానికి గాను ఊర్ధ్వలోకాలకు వెళ్తే, అంటే సత్యలోకానికి వెళ్ళినా వచ్చేస్తుంది, ఎక్కడికి వెళ్తే అక్కడ వెంట వస్తుంది. సో ఈ పాపాన్ని నేను కడుక్కోవాలి ఎట్టి పరిస్థితుల్లో అని అలాంటి స్వర్గాన్ని వదిలేసి ఈశాన్యంలో ఉన్న కైలాస పర్వతం కింద ఉన్న మానస సరోవరం సరస్సులో ఉన్నా అక్కడికి వచ్చేస్తుంటే ఆ సరస్సు లోపల ఉన్న కలువ పువ్వు కాండంలోకి వెళ్ళి అక్కడ ఆయన 1000 సంవత్సరాలు శ్రీమన్నారాయణుడి జపం చేస్తాడు. శ్రీమన్నారాయణుడి జపం ఆయన 1000 సంవత్సరాలు చేస్తే అప్పుడు ఆయన పాపం తొలగి మళ్ళీ ఇంద్రలోకానికి వెళతాడు. ఆ ఇంద్రుడు 1000 సంవత్సరాల పాటు తన భార్యని, తన పిల్లల్ని, తన రాజ్యాన్ని అన్నీ వదిలేసి కేవలం ఒక కలువ పువ్వు కాండంలో ఉండి తపస్సు చేసుకున్న ఇంద్రుడి కంటే నీ కష్టం పెద్దదా? దౌమ్య ఋషి ఇంత డిప్రెషన్లో ఉన్న మనిషికి ఇంత మంచి కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అనిపిస్తుంది.